హలో బ్యూటిఫుల్ కుకీస్. ఈ వీడియోలో వంకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నిజంగా వంకాయ చట్నీ చాలా టేస్టీగా ఉందండి. ఎవరైనా సింపుల్‌గా చేసుకోవచ్చండి. వంకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, 4 టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, ఎండుమిర్చి, ధనియాలండి. ఇవి కావాల్సిన పదార్థాలు. మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే చేదుండదు. వంకాయని ఇలా సగానికి కట్ చేసి ఇలా 4 భాగాలు అలాగే 8 భాగాలు కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలండి. వాటర్‌లో వేసుకోవడం వల్ల చేదనేది రాదు. ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్‌ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి. చట్నీ కాబట్టి మనకి ఇలా పెద్ద ముక్కలైతే సరిపోతాయి. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. నేనైతే నాటు టమాటాలు తీసుకున్నానండి. ఇవి కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయండి. మీరు హైబ్రిడ్ టమాటాలు తీసుకునేట్టుగా ఉంటే మీరు 2 అయితే సరిపోతాయి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని ఇలా సగానికి వీడియోలో చూపించిన విధంగా తుంచుకోవాలండి. అలాగే చింతపండు కూడా మనం తీసుకోవాలి సరిపడా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి ఉంచి కడాయిలో 1.5 స్పూన్ నూనె అనేది వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ 30% కుక్ అయిన తర్వాత తుంచిపెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి 20% కుక్ అయిన తర్వాత ధనియాలనేది వేసుకోవాలండి. ధనియాలు, ఎండుమిర్చి, ఆనియన్ ఈవెన్‌గా కుక్ అవ్వాలండి. వీడియోలో చూపించిన విధంగా ఎండుమిర్చి అనేది ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత త్వరగా టమాటా అనేది కుక్ అవుతుందండి. అలాగే కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు ఇలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నూనెలో చింతపండు మగ్గితే టేస్ట్ మంచిగా ఉంటుందండి. చింతపండు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిని ఒక తట్ట తీసుకొని ఆ తట్టలోకి పక్కకి తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వంకాయలు కట్ చేసుకున్న ముక్కలని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న వంకాయ ముక్కలు 50% నూనెలో మగ్గనివ్వాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్ అనేది మూసుకోవాలి. ఇలా 80% మగ్గిన తర్వాత ఇందులో 1/4 స్పూన్ పసుపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చట్నీ లుక్ అనేది మంచిగా అనిపిస్తుందండి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం టమాటా, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు ఫ్రై చేసుకున్నాం కదండీ! దానిని అందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని పోపు వేసుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకొని ఆవాలు,
పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్న వంకాయ పేస్ట్‌ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత అంతేనండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి మనకి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్‌గా ఉందండి. మీరు కూడా ఈ వంకాయ చట్నీని ఇంట్లో చేసుకొని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. థాంక్ యూ.